హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా సుధాకర్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే టమాటా చట్నీ అండి. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా. టేస్ట్ కూడా అలానే ఉందండి. స్పైసీగా చేశానన్నమాట. జలుబులు చేసి బాగా ఇదైపోతున్నా, అందుకని కొంచెం స్పైసీగా చేసుకొని తినేసండి. సూపర్గా ఉంది. అది ఎలా చేయాలనేది మీకు కూడా షేర్ చేద్దామని ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్గా టమాటాలని తీసుకొని నీట్గా కడిగి శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే అందులోకి పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కారం మిరపకాయలు కూడా తీసుకున్నాను, కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా తీసుకున్నానండి. తర్వాత కొన్ని పల్లీలు కూడా వేయించుకున్నాను టేస్ట్ కోసమని. పల్లీలతో పాటు నువ్వులు కూడా వేయించి పక్కకు పెట్టానండి. పిల్లలు నువ్వులతో చేసిన ఐటమ్స్ ఇష్టంగా తినరు మా పిల్లలైతే, కానీ నువ్వులు కూడా మన ఫుడ్లో భాగం చేయాలని ఇంకా నేనైతే ప్రతి ఒక్క వంటకంలో నువ్వులనైతే చేరుస్తున్నానండి. మనకు కాల్షియం ఎక్కువ ఉంటుందండి నువ్వుల్లో. సో అందుకని నువ్వులు పల్లీలు వేసి ఇక చట్నీలో చేస్తున్నాను అనమాట. ఫస్ట్గా పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వాటిని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం అందులో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వాటిని కూడా మంచిగా వేయించాలి. వేయించిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసి వాటిని కూడా మంచిగా మగ్గనివ్వాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా నూనెలో వేయించి పెట్టుకోవాలి. మంచిగా వేగిపోయాక తీసి పక్కకు పెట్టాలి, చల్లారనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేయాలి. వేసి అందులో కొద్దిగా చింతపండు యాడ్ చేయాలి. ఇంకా మూత పెట్టేసి టమాటాలను మంచిగా ఉడకనివ్వాలి. మనకు గ్రేవీ లాగా అయ్యేంత వరకు టమాటాలని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలి. కొద్దిగా ఉడికాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మాడకుండా. ఈ టైంలో ఇంకా మనం మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని ఇంకా మనకు గ్రేవీ లాగా వచ్చేలాగా మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈలోపు చల్లారిపోయిన పల్లీలు, నువ్వులని అలాగే పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ లాగా చేసుకొని పచ్చిమిర్చి మనం వేయించి పెట్టుకున్నాం కదా, వాటితో పాటు వెల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిపోయిన టమాటా ముక్కల్ని కూడా కొద్దిగా వేస్తూ మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువగా వేస్తే అది బయటికి చిమ్మేస్తుంది కాబట్టి కొద్దిగా తీసుకొని మనమైతే పేస్ట్ చేసుకోవాలి. అలా మొత్తం టమాటా ముక్కల్ని వేసి పచ్చడిలాగా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. గిన్నెలోకి తీసి పెట్టుకొని
పచ్చడి పోపు కోసమని మనము మరొక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో తాలింపు దినుసులన్నీ వేసి ఎండు మిరపకాయలు ఒక 2 వేసి కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా వేసేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఇక ఈ తాలింపుని మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్పైసీ అయిన టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.